ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుని మాట్లాడుతున్నాను. గురు పూజ యాగం అనేది ఈ లోకంలో అనేక ప్రదేశాలలో సక్రమంగా జరగాలి. ఎందుకంటే భూమి సూక్ష్మ రూపంలో రెండు భాగాలుగా విడిపడుతూ ఉన్నది. ఒక భాగము సత్యలోకంగా రూపొందుచున్నది. రెండవ లోకం అనేది కలి వీర్యవంతంగా పరుచుకొని ఉండే భాగంగా రూపొందుతున్నది. కాబట్టి ఈ భూమిపై జీవిస్తున్న మానవ ఆత్మలు అనేక జీవరాశులు విడిపడిపోతున్న తత్వాన్ని పొంది ఒకవైపుకు మొగ్గు చూపి కదలవలసి ఉన్నది. అందుకే నేను సత్యలోకం అనే భాగం వైపు శక్తులను పొందుట కోసమే భూమిపైన అన్ని ప్రదేశాలలో యాగాలు జరపాలి అని కోరుకుంటూ ఉన్నాను. అనగా సత్యలోకం శక్తులు పొందడాని కోసమే యాగాలు జరిపిస్తున్నారు అగస్త్యుల వారు. ఎలా దీనిని భిన్నమైన పద్ధతిలో చేయాలి అని తెలుసుకోనండి. ఆత్మగాయత్రి నోము చేసుకొని పూర్తి చేసుకున్న వారందరూ విడిగా తమ తమ ఇళ్లల్లో పెద్ద అగ్నిని వెలిగించియో లేదా చిన్నపాటి అగ్నిని వెలిగించియో యాగమును చేసుకోవాలి. ఆత్మగాయత్రి నోము చేయని వారు కూడా దీనిలో పాల్గొనుటకై రావచ్చును. ఏదైనా ఒక ప్రదేశంలోనో లేదా ఒక దేవాలయంలోనో నా ప్రియ శిష్యులందరూ ఒకటిగా కలిసి యాగమును పూర్తి చేసుకొనవచ్చును. అన్నామలయార్ సన్నిధిలో చేయబోతున్న యాగం అనేది ఈ లోకంలో జరగబోయే అన్ని యాగములతో కనెక్షన్ ఏర్పరచును. అగ్నిదేవుడే మహాకార్యాన్ని చేస్తారు. అన్ని యాగములను ఒకటిగా కలిపి ఆహుతులను తీసుకెళ్ళి ఆయా దేవతలకు సమర్పిస్తారు. అనగా మనమందరం చేసుకునే యాగాలు వేరే వేరే ప్రదేశాల్లో చేసుకునే యాగాలు తిరువణ్ణామలైలో చేసే యాగంతోటి కనెక్షన్ పెట్టి ఈ ఆహుతులన్నీ మనం సమర్పించిన ఆహుతులన్నీ అక్కడికి వెళ్ళి అవి కూడా కలుపుకొని అన్నీ తీసుకెళ్ళి పైకి వెళ్ళి ఆయా దేవతలకు మనం ఏ దేవతలనైతే ఉద్దేశించామో ఆదిశక్తి, ఆదిశివుడు, కాలభైరవుడు, అగస్త్యుల వారు, గణపతి ఈ 5గురు దేవతలకు ఆయన వెళ్ళి సమర్పిస్తారు. కాబట్టి మొత్తం పని అగ్నిదేవుడిదే. తమ తమ ఇళ్లల్లో అగ్నిని వెలిగించి పూజించే వారంతా ఒక ఘడియ కాలం మంత్రాన్ని పలికి ఈ లోకంలోని అన్ని ఆత్మలకు పిలుపునివ్వాలి. యాగం అనేది అగ్నితోనే చేయాలి. వీలు కాని వారు వేరే దేశాలలో నివసిస్తున్న కారణంగా 3 దీపములను పెట్టి ముక్కోణాకారంలో ముగ్గు వేసి దాని మధ్యలో ఇంకొక దీపాన్ని అమర్చి కూడా చేసుకొనవచ్చును. అవును, అగ్ని యొక్క వీర్యమే ఉన్నత ఫలితాలను ఇవ్వగలదు. అంటే మధ్యలో పెట్టిన దీపం మనం యాగ అగ్నిగా భావించి చేసుకోవాలి. కాబట్టి ఎక్కడైనా అగ్నే. నోమును చేయని వారు కూడా గురు పూజ అనే ఈ యాగాన్ని చేసుకొనవచ్చును. ఎక్కడ ఎవరు ఈ యాగాన్ని చేసినను ఆ ప్రాంతంలో నివసించే అందరు మానవులు సత్యలోకం వైపుకు ఆకర్షించబడగలరు. కలి ఎల్లలో పాటించే పద్ధతులు అంటూ ఏవీ లేనందున ఏదో ఒక రకంగా అయినా చేసుకొనుట అనేది మంచిదే. అంటే మనం పద్ధతులు గట్రా పాటించమని అప్పా చెప్తున్నారు. అంటే ఒక పద్ధతి పాడు ఏమి లేని వాళ్ళం కాబట్టి కలి ఎల్లలో పాటించే పద్ధతులు అంటూ ఏవీ లేనందున ఏదో ఒక రకంగా అయినా చేసుకొనుట అనేది మంచిదే. తెలిసిన వారందరినీ పిలిచి వీలున్నంత వరకు అగ్నిని వెలిగించి ఆహుతులను సమర్పించి దైవశక్తిని ఆకర్షించి పొందాలి. అంటే బాగా చేసుకోమని చెప్తున్నారు ఆయన. ఆయనకేమో ఆశ ఉంది పెద్ద ఎత్తులో అందరి చేత చేయించాలని. మనకేమో వసతులు లేవు. ఆహుతి అనేది అన్నముగానే ఉంటే మంచిది. అన్నాన్ని తెల్లని వర్ణపు శుద్ధ శక్తిగానే తీసుకొని నెమ్మది నెమ్మదిగా అగ్నికి సమర్పించితే మంచిది. అంటే అన్నము అది మనం వండిన అన్నం అనేది బాగా వైట్‌గా ఉండాలి. అంటే మనం ఏదో ఎర్ర బియ్యంతోనో ఏదో ఒకటి కొర్రలు అలాంటివి యూజ్ చేయకుండా మంచి బియ్యం అది వండిన తర్వాత బాగా తెల్లగా ఉండే తెలుపు వర్ణం అనేది ఇక్కడ ముఖ్యం. అది శుద్ధ శక్తిగానే తీసుకొని నెమ్మది నెమ్మదిగా అగ్నికి సమర్పించితే మంచిది. పూర్ణాహుతి అనేది వీలైనంత సమర్పణ చేసుకోవాలి. ఇక్కడ ఇండైరెక్ట్‌గా మామూలు అందరు యాగాలు ఎలా చేస్తారో అలా చెయ్యమని అగస్త్యుల వారి ఉద్దేశ్యం మనం ఇక్కడ బిట్వీన్ ద లైన్స్ తెలుసుకోవాలి. సులభమైన మార్గం కూడా ఉన్నది. ఒక మనిషి తినుటకు ఆహారము, కట్టుకొనుటకు వస్త్రము, నివసించుటకు ఇల్లు అనేవే అత్యావశ్యకమైన వస్తువులు. కాబట్టి
తమ తమ ఇళ్లల్లో చేసుకునే వారంతా ఒక శుద్ధమైన పట్టు, అంటే మనం ఏదో ఆహ్, నైలాన్ అలా కలిసినవి ఏవి వాడకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఒక శుద్ధమైన పట్టు లేదా నూలు వస్త్రమును వీలు ఉన్నవారు భక్తిగా అన్నాన్ని వండి, ఒక శుద్ధమైన పట్టు లేదా నూలు వస్త్రమును తెచ్చుకొని, వీలు ఉన్నవారు భక్తిగా అన్నాన్ని వండి వస్త్రంలో ఆ ఆ వస్త్రంలో అన్నాన్ని ఉంచి చిన్న ముడి వేసి దానిని ఆహుతిగా సమర్పించుకొనవచ్చును. అలా వీలు కాని వారు పచ్చి బియ్యాన్ని అలానే వస్త్రంలో ఉంచి, అంటే వండకుండా ముడి రైస్‌ని, రైస్ దాన్ని ఆ వస్త్రంలో ఉంచి అగ్నిలో సమర్పించుకొనవచ్చును. ఇంకా సులభంగా చేసుకోవాలి అనుకునేవారు ఆదిమూల గణపతిని స్తుతించి ఆదిశివుడు, ఆదిశక్తి, కాలభైరవుడు, అగస్త్య మహర్షి అయిన నాకు అందరికీ కలిపి ఒకే పూర్ణాహుతి సమర్పించి ప్రార్థించుకొనవచ్చును. వీలైన వారు చిన్న చిన్న వస్త్రములలో అన్నం ఉంచి వాటిని మూటగట్టి ప్రత్యేక దైవము పేరుతో విడివిడిగా సమర్పణ చేసుకొనవచ్చును. అగ్ని వెలిగించటం వీలు కాదు అనుకొని దీపంతో చేసుకునే వారంతా మానసికంగా పైన చెప్పిన విధి అంతా మనసులోనే భావనతో యాగాన్ని చేసుకొనాలి. ఆఖరున అగ్నిదేవుని స్తుతించి, అగ్నిదేవ, నేను సమర్పించిన ఆహుతులను ఆయా దేవతలకు సమర్పించు, దయచేసి సమర్పించు అని భక్తితో కరిగి ప్రార్థించి నీటిని కుడి చేతిలోనికి తీసుకొని నేలపై విడిచిపెట్టాలి. తర్వాత అందరూ యాగగుండానికి ప్రదక్షిణాలు చేసి నమస్కరించి లోకంలోని జీవులంతా విడుదల పొందాలి అని ప్రార్థించి ప్రసాదాలు సమర్పించుకొని, అనగా దైవాలకు మనం అన్నము, ఆహారము ఏదైతే వండుకుంటామో అది, పండ్లు అన్నీ సమర్పణ చేసుకొని అందరూ కలిసి భుజించాలి. ఈ యాగమును అందరూ ఏ సమయంలో అయినా చేసుకొనవచ్చును. అన్నామలయారి యాగంతో కలిసిపోవాలి అని భావిస్తూ ప్రార్థిస్తూ చేయాలి. తర్వాత అందరు దేవతలకి కృతజ్ఞతలు తెలుపుకొని ఆత్మగాయత్రి అను బాణము సంధించబడినది. ఆ బాణము లోకంలోని ఆత్మలన్నిటినీ తాకి ఆకర్షించి ఆ ఆత్మలన్నిటినీ విడుదల చేసి ఆఖరుగా అన్నామలయారు సన్నిధి చేరాలి అని ప్రార్థన చేసుకొని యాగాన్ని విరమించాలి. 108 ప్రదేశాలలో లేదా అంతకన్నా ఎక్కువ ప్రదేశాలలో గురు పూజ అనే యాగము జరిపించబడినప్పుడు మాత్రమే పూర్తి ఫలితము లభించగలదు. లోకంలో అన్ని ప్రాణులు విశ్రాంతిని పొందగలవు. కాబట్టి లోకంలో అందరు మానవులు వర్ధిల్లాలి అంటే పెద్ద ఎత్తులో యాగాలు నిర్వహించటం అనేది అత్యావశ్యకమై ఉన్నది. నా శిష్యులందరూ సత్యాన్ని గ్రహించి ఉన్నత కార్యమును తీసుకొని సహాయపడాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే 108 ప్రదేశాలలో లేదా ఇంకా ఎక్కువ, అంటే నోము చెయ్యని వాళ్ళు కూడా చేస్తే చాలా ప్రదేశాల్లో అవుతుంది. కాబట్టి అన్ని ప్రదేశాల్లో ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది అని చెప్తున్నారు. లోకంలో అన్ని ప్రాణులు వర్ధిల్లాలి అంటే పెద్ద ఎత్తులో యాగాలు నిర్వహించడం అనేది అత్యావశ్యకమై ఉన్నది అంటున్నారు. అంటే పెద్ద పెద్దగా యజ్ఞగుండం ఏర్పరచుకొని అందరినీ పిలుచుకొని బాగా భారీగా చెయ్యమని ఇక్కడ ఇండైరెక్ట్‌గా అప్పా చెప్తున్నారు మనకు. ఎవరి వసతిని బట్టి వారు చేసుకోవచ్చును. అంటే ఇలా చెప్పారు మనకు. డైరెక్షన్స్ ఇచ్చే వీడియోలో చిన్న ఎత్తులో ఎలా చేసేదే చెప్పున్నారు. కాబట్టి అలాగే చేయాలనేం లేదు. ఎవరికి వసతి ఉంటే వాళ్ళు పెద్ద ఎత్తులో గూడా చేసుకోవచ్చు అందరిని పిలిచి. నా శిష్యులందరూ సత్యాన్ని గ్రహించి ఉన్నత కార్యములు తీసుకొని సహాయపడాలి అని నేను కోరుకుంటున్నాను. భావనలే ముఖ్యముగా పనిచేయును. ఇక్కడ భావమే ప్రధానం. అందరూ అర్థం చేసుకొని పనిచేయండి. నా సంపూర్ణమైన ఆశీస్సులు.